శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మనం నిన్న మొన్న 2 రోజులు పాసురాలలో ఏం చెప్పుకున్నాం? మొదటి పాసురంలో స్నానం చేద్దాం రండి, మనం స్నానం చేయడానికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి స్నానం చేద్దాం రండి అంటూ మొదటి పాసురంలో నారాయణనే నమక్కే అంటూ పర అవతారమైనటువంటి నారాయణ స్వరూపాన్ని కీర్తించింది. రెండవ పాసురంలో నిన్నటి రోజున వ్యూహ అవతారమైనటువంటి శేషసాయిని కీర్తించింది మన తల్లి. మొదటి పాసురంలో మనం ఈ వ్రతం చేయడానికి ఇవి చాలా మంచి రోజులు, అందరూ కలిసి రండి అంటూ పిలిచింది రేపల్లెలో ఉన్న వాళ్ళని. నిన్నటి రోజున భూమండలంలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసేయండి అంది. అంటూనే వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఏవే పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు అంటూ ఆ విషయాలన్నీ కూడా చెప్పింది. అంటే ఎప్పుడైనా సరే పాటించవలసిన విషయాలు ఉంటాయి, పాటించకూడని విషయాలు కూడా ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో. శాస్త్రంలో ఏం చెప్పారో దానిని పాటించాలి, ఏం చెయ్యొద్దు అన్నారో అది మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు అని శాస్త్రమే ప్రమాణం అంటూ చెప్పారు. మరి వీళ్ళు ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నారు అంటే లోకాలన్నీ బాగుండాలని. వాళ్ళ రేపల్లెలో కరువు కాటకాలు వచ్చేసాయి. ఆ కరువు కాటకాలు పోవాలి అంటే ఈ కన్నె పిల్లలైనటువంటి మన గోదా గోపికలందరూ కలిసి వ్రతం చేస్తేనే అక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు పోతాయట. అందుకని పెద్దవాళ్ళు చేయమన్నారని వీళ్ళు చేస్తారు. కానీ మరి వీళ్ళ ప్రయోజనం ఏంటి? వీళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే వీళ్ళకి బయట వాళ్ళకు ఉన్నటువంటి బాహ్యమైన ప్రయోజనం ఏమీ లేదు. వీళ్ళకి అదేం అక్కర్లేదు. వర్షాలు వస్తాయో లేకపోతే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలో అవేం అక్కర్లేదు. వీళ్ళకి కావాల్సిందంతా ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ కావాలి. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, కృష్ణుడు చేయిస్తున్నాడు కాబట్టి, కృష్ణుడితో కలిసి ఉండొచ్చు కాబట్టి, కృష్ణుడే కావాలి కాబట్టి, అందుకని వాళ్ళ ప్రయోజనం అది. ఆ వంకనైనా కృష్ణుడితో ఉండొచ్చు కదా, ఆ వంకతోనైనా కృష్ణుడితో చక్కగా తిరగచ్చు కదా, వీళ్ళ ఆనందం అది. కానీ బాహ్యమైన ప్రయోజనాలు మాత్రం వీళ్ళకి అక్కర్లేదు. కేవలం కృష్ణుడే కావాలి, కృష్ణ సమాగమమే కావాలి. ఊరికినే వంక, ఈ నోము అన్నది ఒక వంక, ఆ వంకతోనైనా కూడా పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మను పట్టుకోవచ్చు కదా. అదొక మిషతో వీళ్ళు కృష్ణుని యొక్క దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోరిక అనమాట. అంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏం చేశారు? పెద్దవాళ్ళు ఈ పిల్లల్ని కృష్ణుణ్ణి కలవకుండా చేసేసారు. అంత విరహంతో ఉన్నారు వీళ్ళు. అంత విరహంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి చూడండి, బాగా ఎండలో తిరిగి వచ్చిన వాడు ఏమనుకుంటాడు? హాయిగా షవర్ కింద స్నానం చేస్తే బాగుంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తే బాగుంటుంది, శరీరానికి ఉన్నంత వేడంతా దిగిపోతుంది అనుకుంటారు కదా. అట్లాగా ఈ గోపికలందరికీ కూడా కృష్ణ స్నానం కావాలి. కృష్ణుడితో ఉన్నటువంటి విరహతాపం, కృష్ణుడు లేక ఇన్ని రోజులు కూడా విరహాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా, ఆ విరహతాపం పోయేలాగా కృష్ణ సమాగమం కావాలి. అంటే కృష్ణుడే అయినటువంటి స్విమ్మింగ్ పూలే కృష్ణుడు అనమాట. దీనికి సంబంధించి మనకి ముకుందమాలలో ఒక మంచి శ్లోకం చెప్తారు మనకి కులశేఖరాళ్వారు. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధ మార్గే హరి సరసి విగాహ్య పీయ తేజో జలోభం భవమరు పరికిన్న ఖేద మధ్య త్యజామి అంటారు. హరి అనే సరస్సులో మునిగితే ఈ శరీరానికి ఉన్నటువంటి తాపం అంతా పోతుంది. హరి అన్న సరస్సులో కరచరణ సరోజే అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన 2 చేతులతో మొత్తం అంతా ఆ సరస్సునంతా ఆక్రమించేసి ఉంటాట. అటువంటి సరస్సులో కనుక మనం స్నానం చేస్తే శ్రీకృష్ణుడి యొక్క బాహువులలో చేరిపోవచ్చు కదా. శరీరానికి ఉన్నటువంటి ఈ తాపం అంతా పోతుంది కదా. వాళ్ళకి ఆ రకమైన స్విమ్మింగ్ పూల్ కావాలి. అందుకని చెప్పి అటువంటి
స్విమ్మింగ్ పూల్ లాంటి శ్రీకృష్ణ సరస్సులో దిగి స్నానం చేయడమే వీళ్ళకి కావాలి. మరి వ్రతం చేస్తున్నామంటే మనం ఏదో ఒక కోరికతో చేస్తాం కదా, మరి వీరికి ఏమైనా కోరికుందా? లేదు. మరి లౌకికులకి కోసం కదా చేస్తున్నారు, వాళ్ళకేం కోరికుందో అదే చెప్తోంది అమ్మ. మనకి చూడండి, పరమాత్మే దిగి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, మనం ఏం కోరుకుంటాం? ఒక 10 కోట్లు స్వామి, ఒక 5 కోట్లు స్వామి అని కోరతామా? కోరం. కొన్ని వేల కోట్లు, లేకపోతే బోల్డంత ఆస్తి కావాలి, బోల్డన్ని ఏదైనా సరే చాలా ఎక్కువ అనంతమైనటువంటి ఐశ్వర్యం కావాలని కోరుకోవాలి భగవంతుణ్ణి బట్టి. అంతేగాని ఇప్పుడున్న అప్పులేవో తీరిపోతే చాలు, లేకపోతే ఆ ఇల్లు ఏదో కట్టేసుకుంటే చాలు, లేకపోతే పెళ్ళైపోతే చాలు, అలా చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు. అఖండమైన కోరిక కోరుకోవాలి, సమృద్ధిగా కోరుకోవాలి, ఎంతో సమృద్ధిగా కోరుకోవాలి. అంత సమృద్ధిగా పాపం వీళ్ళు వ్రతం చేసిన లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం వ్రతం చేస్తున్నారు బాహ్యానికి, వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా కావాలని చెప్పి కోరుకుంటారు. అంటే వాళ్ళకి ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయని వీళ్ళకి అసూయ లేదు సుమా. ఈ వ్రతం చెయ్యడానికి ముఖ్యంగా కావలసింది అసూయ లేకపోవడమే, ఎదుటివాడు మనకంటా బాగుండాలి అని కోరుకోవడమే. అంత ఉన్నతంగా ఆలోచన ఎదగాలి, అది మనకి చెప్తున్నారు వీళ్ళు. అంటే నిస్వార్థంగా బోళ్ళంత కావాలి, ప్రతిదీ బోళ్ళంత కావాలి, ఎంత కావాలో ఎలాగ కావాలో ఈ పాసంలో చెప్తారు. అంటే ఎక్కడైనా సరే దుర్భిక్షం కానీ, అతివృష్టి అనావృష్టులు కానీ, కరువు కాటకాలు కానీ వచ్చినప్పుడు ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇంట్లో కూడా మనకి ఇంట్లో కూడా ఏదైనా లేనితనం ఏదన్నా ఉందనుకోండి, ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటే ఆ లేనితనాన్ని తీసేస్తాడు కృష్ణ పరమాత్మ. ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే. వీళ్ళందరికీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చేతిలో ఉన్నాడు. అష్టాక్షర మంత్ర సిద్ధి పొందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో అసలు అక్కడ దుర్భిక్షాలే ఉంటాయి, అంతా సుభిక్షంగానే ఉంటుంది. దొంగలు ఉండవు, దొంగలన్న వాళ్ళే ఉండరు, వ్యాధి ఉండదు, ఈతి బాధలు ఉండవు, ఏమీ ఉండవట. దీని గురించి మనకి మహాభారతంలో ఒక దృష్టాంతం ఉంటుంది. మనకి మహాభారతం కథ అంతా తెలుసు. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కదా విరాటరాజు కొలువులో. అటువంటి అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఈ దుర్యోధనుడు ఎలాగన్నా సరే వీళ్ళని పట్టుకుంటే మళ్ళీ ఇంకో 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. హాయిగా ఈ సామ్రాజ్యాన్ని తానే పరిపాలించవచ్చు అని అనుకుని గూఢాచారులను వాళ్ళని వెతకడానికి పంపిస్తాడు. ఎక్కడ వెతికినా కనపడరు. దుర్యోధనుడిగా అనుమానం వస్తుంది. అసలు వీళ్ళంత పరాక్రమవంతులు కదా, పరాక్రమాన్ని దాచడం ఎలా సాధ్యం? నిప్పుని ఎవరైనా మూటగట్టగలరా చెప్పండి? నిప్పు ఎలాగైనా బయటపడిపోతుంది కదా. అంతటి పరాక్రమం ఉన్నవాళ్ళు కదా వీళ్ళు. ఈ 5గురిని ఎలా పట్టుకోవాలి, ఆ పాంచాలిని ఎలా పట్టుకోవాలి, ఒక్కళ్ళు దొరికితే చాలు మొత్తం అందరి గుట్టు రట్టయిపోతుంది అని, అయినా కూడా దొరకట్లేదు, ఎక్కడ దాక్కున్నారు చెప్పమని ఆలోచిస్తే మహానుభావుడు భీష్మ పితామహుడు ఒక మాట అంటాడు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? నారాయణ మంత్ర సిద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా నారాయణ ఉపాసకులు. సాక్షాత్తు నారాయణుని యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళంత తేలిగ్గా దొరుకుతారా? నీకు ఒకటే ఆనమాలు చెప్తున్నాను విను. ఎక్కడైతే ఈతి బాధలు లేవో, ఎక్కడైతే వ్యాధి దొంగతనాలు లేవో, ఎక్కడైతే ఏ రాజ్యం అయితే సస్యశ్యామలంగా ఉంటుందో, ఏ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా పండుగ వాతావరణంలో ఉంటారో అదే గుర్తుపో, అక్కడికి వెళ్ళి వెతుకు, ఖచ్చితంగా దొరుకుతారు నీకు అన్నారు. అదనమాట పాండవుల యొక్క గొప్పతనం. వాళ్ళు నిత్యము నారాయణ ఉపాసన ఉంటే, అందుకనే అన్ని కష్టాలు పడినా, అంత పెద్ద యుద్ధం చేసినా చివరికి ఎవరు నెగ్గారు? 100 మంది ఉన్నటువంటి కౌరవులేం నెగ్గలేదు కదా, 5గురే ఉన్న పాండవులు కదా విజయం సాధించారు. అది శ్రీకృష్ణ కటాక్షం అంటే. అటువంటి కటాక్షం కలగాలి అంటూ ఈ పాసురంలో ఎలాంటి సంపద కావాలో కోరుతూ ఉన్నారు మన గోదాగోపికలు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం ఈ పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళిపోదాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓంగియుల గళంద ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவையக்குச்சாத்தி நீராடினாள் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து
ஓங்கு பெரும் சென்னலூரு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிரிந்து சேத்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈ పాసురంలో ఓంగి ఒలగలంద ఉత్తమన్ పేరు పాడి ఉత్తముడి యొక్క పేరుని అంటే ఆయన నామాన్ని పాడి సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఉత్తముడు ఎవరు ఉత్తముడు? ఎవరైతే తన వాళ్ళ కోసం ఎన్నో మెట్లు దిగివచ్చి వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం తను ఎంతకైనా కిందకి దిగుతాడో వాడు ఉత్తముడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? మొట్టమొదటి పాసురంలో నారాయణ అంటూ సర్వవ్యాపకత్వాన్ని చూపించే నారాయణ నామం. రెండవ పాసురంలో వ్యూహ చెప్పాను కదా మీకు, పర వ్యూహ విభవ. ఈ పాసురంలో విభవ అవతారం. విభవ అవతారము అంటే ఆయా అక్కడ ఉన్నటువంటి ధర్మ సంస్థాపనార్థం కోసం అప్పుడు ఆ అవతారం ఎత్తేసి ఆ పని అయిపోయాక మళ్ళీ ఆ అవతారాన్ని చాలించేస్తారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలన్నీ అలాంటివే కదా. చేప పిల్లగాను, తాబేలుగాను, సగం మనిషి సగం సింహంగాను, నరసింహ అవతారం అవన్నీ అలాంటివే. అలాగే ఇక్కడ ఉత్తముడు ఎవరట? దానికంటే ఉత్కృష్టమైన అవతారం వామనమూర్తి అవతారం. వామనుడు త్రివిక్రమ చరిత్రను కీర్తిస్తోంది అమ్మ. అసలు త్రివిక్రముడు ఉత్తముడు ఎలా అయ్యాడు అంటే, ఉత్తముడు ఎలా అయ్యాడు? అసలు ఈ త్రివిక్రముడు 3 లోకాలు కొలిచేశాడు. పెరిగి లోకాలు కొలిచినటువంటి ఉత్తముని యొక్క పేరుని కీర్తించారు. అసలు పరమాత్మ పెరగడం ఏంటి, తగ్గడం ఏంటి? ఆ పెరగడం తగ్గడం లేకపోవడం ఉండడం మనకి. ఈ శరీరం పెరుగుతుంది, మళ్ళీ వృద్ధాప్యంలో కుంచుకుపోతుంది, చివరికి నలుగురు మోసుకెళ్ళిపోతారు. మనకి నాశనం అయిపోయే ఈ శరీరం మనకి, కానీ పరమాత్మకి లేదు. అయినా కూడా పరమాత్మ ఏం చేశాడు? పెరిగాడు. ఎంత పెరిగాడు? ఎవరి కోసం పెరిగాడు అంటే, బలి చక్రవర్తి ఏం చేశాడు? ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. నిజానికి బలి చక్రవర్తి కూడా చాలా గొప్ప భక్తుడు. ఆయన కూడా విష్ణు భక్తుడే. రాక్షసుడు అయినప్పటికీ కూడా విష్ణు భక్తుడు బలి చక్రవర్తి. ఇంకొక భక్తుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్ర పదవి కోరి బలి చక్రవర్తి ఏం చేశాడు? తనది కాని దానిని తాను దానం చేద్దాం అనుకున్నాడు. ఈ భూమండలం అంతా నాదే, ఈ చుట్టుపక్కల అన్ని రాజ్యాలు నాది కదా, నేను దానం చేస్తాను, ఎవరొచ్చినా ఎలాంటి వాడు వచ్చినా నేను ఇచ్చేస్తాను అంటూ పెద్ద యజ్ఞం. ఆ యజ్ఞం కనుక సఫలమయ్యిందా ఇంద్రుడి యొక్క ఇంద్ర పదవి ఊడిపోతుంది. ఇంద్రుడికి భయం కదా, ఎవరైనా తపస్సు చేస్తే రంభా ఊర్వశి మేనకల్ని పంపిస్తాడు, అలా చేస్తూ ఉంటాడు కదా. మరి సాక్షాత్తు విష్ణు భక్తుడైనటువంటి బలి చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే ఎవరిని పంపాలి? వెళ్ళాడు, విష్ణువుని ప్రార్థించాడు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, ఇక్కడ బలి చేసేది అన్యాయం, ఇంద్రుడు కోరేది న్యాయం అని విష్ణువుకు తెలుసు. ఏం చేశాడైనా? చక్కగా 3 అడుగులు బాలుల్లా అయిపోయాడు. ఎలాంటి అవతారం అది? మరుగుజ్జు అవతారం. మనం మరుగుజ్జులు ఎవరన్నా కనబడితే చక్కగా ఆదరంగా మాట్లాడతామా? మాట్లాడకపోగా వింతగా చూస్తాం. అంటే అందరూ కూడా వింతగా చూసి హేళనగా మాట్లాడి రకరకాలుగా గుసగుసలాడుకుండే అవతారాన్ని ఆయన ఎత్తాడా? ఎవరి కోసం ఎత్తాడు? తన భక్తుడైనటువంటి ఇంద్రుడు కోరిక తీర్చడం కోసం అంతగా పుట్టాడు. పుట్టికే లేనివాడు పుట్టాడు. ఎలా పుట్టాడు? పోనీ అందంగా పుట్టచ్చు కదా. మరుగుజ్జు అవతారంగా పొట్టిగా లావుగా ఒక వింత ఆకారంతో పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? బుడిబుడి నడకలు నడుచుకుంటూ బలి చక్రవర్తి ఉన్న యాగం చేస్తున్నటువంటి చోటికి వెళ్ళాడా? వెళ్ళి ఊరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి యాగశాలలో తిరుగుతూ అందరి దృష్టి తన వైపుకి ఆకర్షించుకునేలాగా రకరకాల మాటలు మాట్లాడితేసరికి అందరూ కూడా అబ్బా ఎంత బాగున్నాడు ఈ పిల్లాడు, పొట్టిగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, ఈ బాలకుడు ఎవరు, ఈ అప్పుడే ఉపనయనం చేసుకుని వస్తున్నటువంటి ఈ వటువు ఎవరు అంటూ రకరకాలుగా అందరి దృష్టి. కొంతమందితో నవ్వుతూ మాట్లాడాడు, కొంతమందితో ఈ శాస్త్ర చర్చలు చేశాడు, కొంతమందితో వాదం పెంచుకున్నాడు. అలాగ అందరి దృష్టి తన మీదకి ఆకర్షించుకుని చివరికి బలి చక్రవర్తి కూడా తన వైపు చూసేలాగా చూశాడు. బలి చక్రవర్తి చూసేసరికి చాలా ముచ్చటగా అనిపించాడు. ఈ చిన్న పిల్లాడిని చూసేసరికి బలి చక్రవర్తికి చాలా ముచ్చటేసింది.
ముచ్చటేసి ఊరుకున్నాడా? సరే మాట్లాడి, ఏమయ్యా నువ్వు చూస్తే చాలా బాగున్నావు, వడుగా ఎవ్వరి వాడవెవ్వడు, సంవాస స్థలం వెయ్యది, నువ్వెక్కడుంటావు చెప్పు నాకు. ఈ ఎడకున్ నీ వరుదంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తోందయ్యా. నా జన్మ ఏంటో ధన్యమైపోయినట్టు, నా వంశం అంతా ఉద్ధరించబడినట్టు అనిపిస్తోంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నాకు నీ నివాస స్థలం ఏంటి, అవన్నీ నాకు చెప్పు. నేను చాలా ధన్యాత్ముడయ్యాను ఈ రోజు, ఎందుకో నిన్ను చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోయినంత ఆనందం కలుగుతోంది. నేను ఏదో ఒకటి దానం చేస్తాను కదా, నీకేదైనా ఇచ్చేస్తాను, నువ్వు అడుగు. నీకు నువ్వు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. ఎందుకంటే నా దగ్గర బోళ్ళన్ని అశ్వాలు ఉన్నాయి, తర్వాత ఏనుగులు ఉన్నాయి, బంగారం ఉంది, కన్యామణులు ఉన్నారు, బోళ్ళంత భూమి ఉంది. నీకు ఏది కావాలంటే అది, కావాల్సింది అడుగు, నేను ఇచ్చేస్తాను నీకు అన్నాడు. మరి మనకు కావాల్సిందేంటి? ఆయన నోట్లోంచి ఈ మాట రావడం కోసమే చూస్తున్నాడు మన వామనమూర్తి. చూస్తూ ఏమంటాడంటే, వెంటనే గొడుగో జన్నిదమో కమండలవో నాకు ముంజియో దండమో, వడిగేనెక్కడ భూములెక్కడ, కరువులు వామాక్షుల స్వంబులెక్కడ. నేను ఎవరినయ్యా? ఒంటిగాడిని. ఒంటిగాడికి నాకు ఒక పిలకుంది, జన్యం ఉంది, కమండలం ఉంది. ఇదే కదా బ్రాహ్మణుడికి కావాల్సింది. అందులోనూ నేను బ్రహ్మచారిని. నువ్వు ఇస్తానంటున్నటువంటి ఏనుగులు ఏం చేసుకోను, గుర్రాలు ఏం చేసుకోను, తరువులు వామాక్షుల స్వంబులెక్కడ, ఈ వీటన్ని నేను ఎక్కడ పెట్టుకోను. నేనంటావా ఈ రోజు తింటాను, రేపు తింటాను, ఎల్లుండి వెళ్ళిపోతాను ఎక్కడికో ఒక చోట, నేనేమి ఉండను కదా. ఇలాంటి ఊరు ఊరు పట్టు తిరిగే వాడికి వడిగేనెక్కడ భూములెక్కడ, కరువులు వామాక్షుల స్తంభులు ఎక్కడ, వీటన్నిటిని పట్టుకుని నేనెక్కడ సంసారం చేయనయ్యా. ఇవన్నీ నాకు అవసరమా? ఇవన్నీను నువ్వు అవన్నీ ఇస్తామంటావేంటి? నాకు అవేం అక్కర్లేదు. 3 అడుగులో మేరీ త్రోవ పిచ్చుటి కదా, అదే నాకు బ్రహ్మాండంబు. నువ్వు 3 అడుగులు నేలి చాలు, అదే నా జీవితానికి బ్రహ్మాండం. నాకు 3 అడుగుల కంటే ఎందుకు ఎక్కువ అస్సలు అవసరం లేదు. నువ్వు 3 అడుగులు నేలి చాలు, అది పట్టుకుపోతాను నేను అంటాడు. ఆ 3 అడుగుల నేలని కోరతాడు. కానీ బలిచక్రవర్తికి అది చాలా చీప్గా అనిపిస్తుంది, చాలా చిన్న కోరిక. టట్, నేనేంటి పెద్ద రాజునయ్యుండి, ఇంత భూములుండి, ఇంత బంగారం ఉండి, నేనేమో ఇస్తానంటుంటే నువ్వు తీసుకొని అంటావేంటయ్యా? ఇచ్చేవాడిని నేను కదా, నిన్నెవరు అడ్డుకుంటారు? నువ్వు తీసుకో, నేను ఇస్తాను నీకు. 3 అడుగులేం సరిపోతాయి, నీకు రాజ్యాలే కావాలంటే ఇచ్చేస్తాను, తీసుకో అంటాడు. అంటే ఒప్పుకోడు వామనమూర్తి. నాకు 3 అడుగులు చాలయ్యా, నాకెందుకు, నేను ఒంటిగాడిని, బ్రహ్మచారిని, వటువును, నేను ఏం చేసుకుంటాను? ఈ మధ్య ఒడుగు కూడా చేశారయ్యే, ఒంటిగాడిని కదా, నేను ఎక్కడికి పోతాను ఇవన్నీ పెట్టుకుని, మళ్ళీ సంసారము బాధ్యతలు నాకు అవసరమా చెప్పు, నాకు 3 అడుగులు చాలంటాడు. మరి అహంకారం కదా బలికి, మొత్తం నిలువెత్తు అహంకారానికి ప్రతిరూపం. మొత్తం అంతా నాదయ్యి ఉంటే 3 అడుగులు. దూరం నుంచి చూస్తున్నాడు శుక్రాచార్యుడు, ఊరుకోలేదు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమయ్యా వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు? సాక్షాత్తు విష్ణువు. విష్ణుమూర్తే ఆ వామనావతారం ఎత్తే వచ్చాడు నీ దగ్గరికి. ఎందుకనుకుంటున్నావు? నీ యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేసేసి ఆ ఇంద్రుడికి కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నాడు. నువ్వు గనక మాట ఇచ్చావా, నీ కొంప కొల్లేరైపోతుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అసలు ఇవ్వద్దు అంటాడు. అక్కడ బలిచక్రవర్తి ఒక చిత్రమైన మాట అంటాడు. ఎంతసేపు శుక్రాచార్యుడు చెప్పినా ఒప్పుకోడు. ఒప్పుకోకపోగా పైగా అంటాడు, ఆహా సరే స్వామి, మీరు చెప్పింది సరే, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే అవుగాక. అదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాలిండ్లపై నూతన మర్యాదంచెందు కరంబు క్రిందగుట, నా కరంబు ఉండుట పైన మేల్గాదే రాజ్యములు గీర్జములు సతతమే కాయంబు నా పాయమే. నాకు అక్కర్లేదు శరీరం, సాక్షాత్తు విష్ణు చెయ్యే కింద ఉంది, నాకు ఇంకంతకంటే ఏం కావాలి? సకల లోకాలు పాలించే విష్ణువు చెయ్యి కింద ఉందా? నేను విష్ణువుకి దానం చేయడమా నా పూర్వజన్మ సుకృతం? కాకపోతే ఏంటి, ఈ రోజు కాకపోతే రేపైనా పడిపోతుంది శరీరం, పోతే పోని, కాయం నా పాయమే పోనీ, ఇవాళ కాకపోతే రేపైనా పోతుంది కదా, నలుగురు మోసుకుపోయే శరీరం ఎప్పుడు పోతే ఏం పోయింది? అది విష్ణువుకి గనక అందించానంటే నాకు అది కదా గొప్ప, నా కీర్తి అది కదా. అది శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాలిండ్లపై. ఆ చెయ్యి ఎలాంటి చెయ్యి? లక్ష్మీదేవి కొప్పును తడివిందా, పైటను అంచుని సరిచేసిందా, శరీరాన్ని అంతటిని ముట్టుకుందా? అలాంటి చెయ్యి, లక్ష్మీదేవిని తాకినటువంటి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటే ఆహా ఎంత అదృష్టం.
కాయం అంటే శరీరం పడిపోని, నాకు అది అక్కర్లేదు, నేను ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను, నేను ఆడిన మాట తప్పను గాక తప్పను, 3 అడుగుల నేడ అడిగాడు, నేను ఇచ్చేస్తాను పొమ్మన్నాడు, ఇచ్చేసాడు. అయిపోయింది. 3 అడుగుల నేడ, ఇదిగో నువ్వు అడిగావు కదా తీసేసుకో అన్నాడు. తీసేసుకుంటే అప్పటిదాకా 3 అడుగులు ఉన్నవాడు పెరిగిపోయాడు. ఎంత పెరిగిపోయాడు? ఇంతింతై వటుడెంతయ్యై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాజు పైనంతై ధ్రువుని పైనంతై చంద్రుని కంతయ్యై. ఎంత పెరిగిపోయాడో చూడండి. ఇంత ఉన్నాడో ఇప్పుడు కాక, ఇప్పుడే కదా చూసాం, ఈ క్షణమే 3 అడుగులు అనుకున్నాం కదా. ఆ 3 అడుగుల పిల్లవాడు నెమ్మదిగా పెరిగిపోయాడు. పెరిగి 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 మొత్తం బ్రహ్మాండం అంతా కూడా మొత్తం మూసేశాడు. ఎంతకి వెళ్ళిపోయాడు? ధ్రువుని పైన అంతే, మహర్వాటి పైన అంతే, సత్య పదోన్నత బ్రహ్మాండాంత సంవర్ధి అయి మొత్తం ఒక్క అడుగుతో మొత్తం భూమండలాన్ని అంతటినే ఆక్రమించేశాడు. ఒక్క అడుగు అయిపోయింది. పోని ఆక్రమించి ఎంత మంచి పని చేశాడు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా తన పాద స్పర్శ కలిగించాడు. అక్కడ మనం అది పట్టుకోవాలి. ఇంకా 2వ అడుగు ఏం చేశాడు? ఆకాశంతో ఆవరించేశాడు. 2వ అడుగుతో ఆకాశం అంతా ఆవరించేశాడు. అయిపోయింది. 3వ అడుగు పెట్టడానికి చోట్లేదు. ఎక్కడ పెట్టమంటావయ్యా? ఇంకేం చేశాడు? ఇప్పుడు దాకా అహం అన్నాడు, ఇప్పుడు దాసోహం అన్నాడు. అంతే. ఆ తల మీద తన 3వ పాదాన్ని పెట్టాడు. బలిని పాతాళానికి నెట్టేశాడు. అందుకనే బలికి ఒక వరం ఉంది. బలి పాతాళంలో చక్రవర్తిగా ఉన్నా అక్కడ కాపలాదారిగా నేనుంటానని చెప్పి వరం ఇచ్చాడు ఆయన. అలాగే ఉన్నాడు. చూసారా? అహంకారంతో మనం విర్రవీగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే పరమాత్మ పాదాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు తలకెక్కిన అహంకారం కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు పరమాత్మే వచ్చి మనకి కాపలా ఉంటాడు. అందుకని ఇంతింతే వటుడింతయ్యా అని చెప్పి పెరిగి లోకాలు కొలిచాడు. చూసారా? అటువంటి త్రివిక్రముడి చరిత్ర మేము పాడుతున్నాం. ఎందుకు పాడుతున్నాం? అంత సంపద కావాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం, మనం సంపద భగవంతుడిని అడిగినప్పుడు ఏదో 1 కోటో 2 కోట్లు అడగకూడదు. ఎంత అడగాలి? త్రివిక్రముని యొక్క చరిత్ర ఎలాగైతే మొత్తం అంతా ఆవరించిందో అంత సంపద కావాలి. వీళ్ళకట పంటలు అలా పండాలట. ఆకాశానికి ఎత్తి ఎదిగినంత కంకులు, మన వరి కంకులు అంత ఎత్తుకి ఎదిగేంత పంట పండాలట. అంటే ఎకరానికి 40 బస్తాలు కాదు, 40,000 బస్తాలు కావాలన్నమాట. అంత పంట కావాలి. ఎందుకని అడుగుతున్నారు? వీళ్ళు లోకుల కోసం అడుగుతున్నారు. పాపం వీళ్ళ కోసం ఏమీ కాదు. ఈ వ్రతం చేసేది వీళ్ళేదో డబ్బులు సంపాదించాలని, వీళ్ళకేదో ఆస్తి కావాలని, భూములు కావాలని చెయ్యట్లేదు. వీళ్ళకి కావాల్సింది శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే, ఇంకెవ్వరూ అక్కర్లేదు. కానీ ఇక్కడ మరి క్షామం ఏర్పడింది, దుర్భిక్షం ఏర్పడింది. ఆ దుర్భిక్షం పోవాలి అంటే ఈ వ్రతం చెయ్యాలి. కాబట్టి జనాలందరి కోసం ఈ వ్రతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సంపద కావాలి. ఈ రోజు మనం అటువంటి త్రివిక్రముని యొక్క చరిత్ర మనం కీర్తించాలి. అయ్యో వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారే, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను ఇవ్వాలే అని అనుకునేలాగా మన ప్రవర్తన పరమాత్మ దగ్గర ఉండాలి అంటూ మనకి ఈ పాసురంలో అమ్మ చెప్తోందన్నమాట. ఇంకా ఏమంటారు? మనం బాగా ఆలోచించినట్లయితే మనకి తిరుప్పావే మొత్తం అంతా కూడా బాహ్యంగా కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం వేరొకటి ఉంటుంది. బాహ్యంగా వీళ్ళకి ఈ కోరికలు అడిగారు. మరి 3 పాదాలను చెప్పుకున్నాం కదా. 3 పాదాలతో భూమిని, ఆకాశాన్ని, బలిచక్రవర్తి తలని ఆక్రమించేశాడు. కానీ ఆ 3 పాదాలు ఏంటి? మనకి భగవద్గీతలో చెప్తారు. యత్ కురోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్ససి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అంటారు. అంటే యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి, యత్ కరోషి నువ్వు ఏం చేస్తావో అదంతా కూడా కృష్ణుడి కోసం చేస్తున్నాను అనుకో. నువ్వు ఏది తింటావో అదంతా కృష్ణుడి కోసం తింటున్నాను అనుకో. ఇది ఏది నీది కాదు, అంతా కృష్ణుడే. నువ్వు ఏం చేసినా ఏం తిన్నా అదన్నీ కూడా మనం ఏం చేయాలి? భిక్షగాడు ఎవరన్నా వచ్చారనుకోండి, కృష్ణార్పణం. వంట చేస్తున్నాం అనుకోండి, కృష్ణుడి కోసం, పరమాత్మ కోసం వంట చేస్తున్నాను ఇవాళ, మన కోసం కాదు. అందుకనే మనం వంట చేసేటప్పుడు కూడా బియ్యం పెడితే పొయ్యి మీద కృష్ణ క్షయం అనుకుని పెడతారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే అది కృష్ణుడి కోసం చేస్తున్నాం, అక్షయం అవ్వాలి. ఏమో అనుకోని అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సరిపోవాలి కదా అది. అందుకని కృష్ణాక్షయం. కృష్ణ కృష్ణ కృష్ణనామ సంకీర్తన, విష్ణు సహస్రనామం, లేకపోతే లలితా సహస్రనామం, ఏదో ఒకటి చాంటింగ్ భగవన్నామాన్ని కనుక తలుచుకుంటూ చేస్తే ఆ వంట అమృతప్రాయం అవుతుంది. టీవీలో సీరియల్స్ చూస్తూ చేయకూడదు.
మనసులో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ చేయకూడదు, లేకపోతే కొట్లాడుకుంటూ చేయకూడదు. భగవన్ నామంతో మనం వంట చేయాలి. అందుకని నువ్వు ఏది చేసినా కృష్ణార్పణం, కృష్ణుడి కోసం చేస్తున్నాను. నువ్వు ఏదైనా దానం చేసినా కృష్ణార్పణం, కృష్ణుడి కోసం చేస్తున్నాను. తపస్సు చేస్తావా కృష్ణార్పణం, యజ్ఞం చేస్తావా కృష్ణార్పణం. నువ్వు అన్నీ ఆయనకి అర్పించేయి, ఆయన చూసుకుంటాడు తర్వాత. అందుకని ఆ 3 పాదాలే త్రివిక్రముడు యొక్క 3 పాదాలు, ఈ 3 పాదాలు కాదు. ఇంకొక అర్థం కూడా చెప్తాను మన ఆండాళ్ళ తల్లి. తిరుమంత్రము అని ఉంటుంది, నారాయణ అష్టాక్షరి. నారాయణ అష్టాక్షరి అంటే దాంట్లో మొట్టమొదటిది ప్రణవాక్షరం, మధ్యలో ఉన్నది నారాయణ మంత్రం, మూడవది నమః పూర్వకమైనటువంటి వాచకం. ఆ 3 కలిపితే నారాయణ అష్టాక్షరి. ఈ 3 పాదాలే ఆ 3 పాదాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే నారాయణ మంత్రం నిరంతరంగా పఠిస్తూ ఉంటారో, నిరంతరంగా పట్టుకుని ఉంటారో, అక్కడ దుర్భిక్షాలు కానీ, వ్యాధులు కానీ, దొంగతనాలు కానీ ఏమీ లేకుండా ఆనందంగా ఉంటారు. విరాట రాజ్యం ఎంత ఆనందంగా ఉందో పాండవులు వెళ్ళినప్పుడు అంత సంతోషంగా ఉంటారు అని చెప్పుకున్నాం కదా. ఇంకొకటి చెప్తుంది అమ్మ, సామాన్యంగా వైష్ణవ సాంప్రదాయంలో 3 పాదాలు అంటే 3 రకాలైన మంత్రాలు ఉంటాయి. ఒకటి తిరుమంత్రం, రెండవది ద్వయ మంత్రం, మూడవది చరమ శ్లోకం. ఈ 3టిని మాత్రం పట్టుకునే ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది వైష్ణవ సాంప్రదాయము అంటే అది ఒక కులమో మతమో కాదు. ఎవరైతే పరమాత్మకి చేరువుగా ఉంటారో వాళ్ళందరూ కూడా వైష్ణవులే. ఎవరైతే పరమ భక్తులో, ఇప్పుడు ఈ కాంపౌండ్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా వైష్ణవులే. అంతేగాని అది ఒక కులమో లేకపోతే మతమో మాత్రం అనుకోకండి. వైష్ణవులు అంటే విష్ణు భక్తులు, దట్స్ ఇట్, అంతే. దానికి మళ్ళీ వేరే అర్థాలేం తీయకండి, ఓకేనా. అంటే తిరుమంత్రము ఒక పదం, అది చెప్పుకున్నాం కదా ఇందాక, అష్టాక్షరి. రెండోది ఏంటి పాదం? ద్వయమంత్రం. ద్వయమంత్రం అంటే ఏంటంటే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అన్నది ద్వయమంత్రం. ఇక చరమ శ్లోకం భగవద్గీతలో చెప్తారు. చరమ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అన్నీ వదిలిపెట్టు. అన్నీ వదిలిపెట్టు అంటే ఖాళీగా కూర్చుని కృష్ణ 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 అని అనుకోమని కాదు. నువ్వు ఏం పని చేసినా అది భగవదర్పితంగా చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేసాయి. నువ్వు అలా ఎప్పుడు చేస్తావో నీకు సంబంధించిన కార్యం అంతా నేను చేస్తాను అంటారు. దీనికి సంబంధించిన ఒక చిన్న జరిగిన కథ చెప్తాను మీకు. ఒక ఊళ్ళో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఎలాంటి డాక్టర్ గారు అంటే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన డాక్టర్ గారు, ఆయుర్వేద డాక్టర్ గారు. ఆయన ఏం చేస్తారంటే ఆ రోజుకి ఆయనకి ఏం కావాలో అది వచ్చాక వైద్యం చేస్తాడు కానీ డబ్బులు పుచ్చుకోడు. అంటే భార్య ఆ రోజు ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రాసి కాగితం ఇస్తుంది. ఆ కాగితం జేబులో పెట్టుకుని ఆయన హాస్పిటల్కి వస్తారు. కూర్చుని రోగుల్ని చూస్తారు. న్యాయంగా తీసుకుంటే రూపాయో 2 రూపాయలు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఆ రోజు ఖర్చు 800 అనుకోండి. ఆ 800 వచ్చేసాయి అనుకోండి డబ్బులు. ఆ 10వ వాడి తర్వాత నుంచి ఆ 800 తర్వాత వచ్చేవాడి దగ్గర నుంచి పైసా కూడా పుచ్చుకునేవారు కాదు. పైసా కూడా పుచ్చుకోరు, అందరికి ఫ్రీ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ. ప్రతిరోజు అంతే. ఆయన ఒకసారి ఆయన డిస్పెన్సరీకి ఒక ఆయన వస్తారు, ఒక పెద్ద ఆయన వస్తే వచ్చి కూర్చుంటారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అంటూ మాట్లాడుతూ, డాక్టర్ గారు నేను ఎవరో తెలిసినా ఒకసారి నేను మీ హాస్పిటల్కే వచ్చాను. వస్తే నేనేదో మనసులో బాధపడుతున్నాను, మీరు అది చూశారు. చూసి మీరేంటో బాధపడుతున్నారు, మీ మనసులో ఏదో ఉంది, అదేంటో చెప్పండి అని అడిగారు. మాకు అప్పుడే మీ పక్కన కూర్చున్న మీ చిన్న పిల్లని చూశాను. ఆ చిన్న పిల్లని చూసి బాధ అనిపించిందండి. ఎందుకంటే 20 ఏళ్ళైనా మాకు సంతానం లేదు. మాకేమో సంతానం కావాలని చెప్పి మేము చూస్తూ ఉన్నాం. ఎందుచేతనో భగవంతుడు నాకు సంతానం ఇవ్వలేదు. ఈయన మళ్ళీ పైగా అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉన్న డాక్టర్లు సైతం సంతానం కలగదని చెప్పేశారు. అందుకు నా పిల్లని చూడంగానే నాకు అదే గుర్తొచ్చిందండి అని చెప్పి ఊరుకుంటే, మీరేం చేశారు? లోపలికి వెళ్ళి కొన్ని గుళికలు తీసుకొచ్చి మీరు మీ భార్య 60 రోజుల పాటు ప్రతిరోజు వేసుకోండి అని చెప్పారు. డబ్బులు ఎంత అయింది అని చెప్పి నేను ఇవ్వబోయాను. ఈ లోపల ఒక అతను వచ్చి ఆయన డబ్బులు తీసుకోరండి, ఆ రోజుకి ఖర్చు వచ్చేసింది ఆయనకి అని చెప్పి అతను కూడా ఉచితంగా పట్టుకుపోయాడు మందు. వెళ్తూ ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు, గుర్తుందా మీకు అని అడిగాడు.
గుర్తుంది. అందుకని ఇప్పుడు నేను వచ్చానండి. ఆ తర్వాత నుంచి నాకు మిమ్మల్ని కలవడం అవ్వలేదు. ఎందుచేత అనుకుంటారు? నాకు పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు పుట్టారు. అమెరికాలో డాక్టర్లు సైతం నో అన్నారు, కుదరదన్నారు. కానీ నాకు మీ మీద, మీ వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం కొద్దీ నేను నా భార్య 60 రోజుల పాటు ఈ మందులు వాడాం. ఈ మందులు వాడడం వల్ల 2 ఆడపిల్లలు పుట్టారండి నాకు. ఆ ఆడపిల్లలు కూడా పెళ్లిడికి వచ్చారు. ఈ రోజు నేను ఇండియాకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? నా అక్కగారు భర్త పోయారు. ఆ కూతురు కూడా చిన్నపిల్ల, మీ అమ్మాయి వయస్సే ఉంటుంది. ఆ పెళ్లి చేద్దామని చెప్పి నేను వచ్చాను. బహుశా మీ అమ్మాయి కూడా పెళ్లిడికి వచ్చే ఉంటుంది. అందుకని మీరు ఏమి అనుకోకుండా అని కవర్లో డబ్బులు పెట్టేశాడు. మీ పెళ్లి ఖర్చు నేను ఇస్తాను, ఈ డబ్బులు మీరు కాదనకుండా తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాడు. ఇంతకీ వాళ్ళ ఆవిడ ఆ రోజు చీట్లో ఏం రాసింది అనుకుంటున్నారు? మన అమ్మాయి వివాహం 20 రోజులలో ఉంది, ఇంట్లో 1 రూపాయి కూడా లేదు, పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో అని రాసింది. ఆ కాగితమే ఈయన జేబులో ఉంది. వెంటనే కాగితం తీశాడు, ఆ వచ్చిదానికి చూపించాడు. చూడండి ఎంత డాక్టర్, ఆ మనిషి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న దానికి ఉదాహరణ డాక్టర్ గారు. చూడండి, మనం అన్ని ఆయన మీద పెట్టేస్తే చేతిలో చిల్లి గవ్వలేని వాడు ఎవరో వచ్చి పెళ్లికి డబ్బులు ఇచ్చారంటే ఇంకంతకంటే కావాల్సిందేంది? ఆ స్థితిలో మనం ఉండాలి అది చెప్తోంది అమ్మవారు. అలాగా ఈ 3 పాదాలు ఆ 3 పాదాలే అంత గొప్పగా చెప్పింది మనకి. వామనుని యొక్క చరిత్రను కీర్తిస్తున్నారు ఈ పాత్రలో. సరే, పరమాత్మ పెరిగి పరమాత్మ పెరిగి లోకాలన్నిటినీ కొలిసినంత ఐశ్వర్యం మాకు కావాలి అన్నారు కదా. మరి బలి చక్రవర్తి ఏమైపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? అహంకారంతో ఉన్నాడు. అహంకారంతో ఉన్నవాడు, మనకి ఒక సామెత కూడా ఉంటుంది, ఎప్పుడైనా సరే నీ తలలో అహంకారం పైకి లేస్తే నీ ఊళ్ళో ఉన్నటువంటి శ్మశానం వైపు ఒక్కసారి చూడు, మనకంటా గొప్ప వాళ్ళందరూ దాంట్లో కాలిబూడిదైపోయారు. అందుకని అంత అహంకారం తగదు అని చెప్తారు మనకి పెద్దవాళ్ళు. అంచేత అహంకారంతో ఉంటే తన భక్తుడి యొక్క అహంకారాన్ని చంపలేదు, అణిచేశాడు పరమాత్మ. అందుకనే మనం ఎప్పుడు కూడా అహం అనకూడదు, దాసోహం అనాలి. అదే కులశేఖర ఆళ్వారు ఆయన పాసురంలో చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథ. మనం ఎలా ఉండాలట? స్వామి శ్రీరంగ, నీ భక్తుల యొక్క దాసి ఉంటుంది కదా, ఆ దాసికి నేను సేవకుణ్ణి, అంత వినయంగా ఉండాలి పరమాత్మ విషయంలో కూడా. భగవద్భక్తుల తర్వాతే భగవంతుడు, ముందే భగవద్భక్తులు తర్వాతే భగవంతుడు అన్నమాట. భగవద్భక్తుల్ని నిర్లక్ష్యం చేసి పరమాత్మకి మనం షోడశోపచారాలు చేసినా ఆయన హర్షించడు. ముందు పరమభక్తులైన వాళ్ళని, భాగవతోత్తములని వాళ్ళ సేవ చేసుకున్నాకనే అప్పుడు పరమాత్మ సేవ చేసుకోవాలి. ఆ రకంగా మనం మన యొక్క శీలాన్ని తీర్చిదిద్దుతోంది గోదా తల్లి ఈ పాసనలో. ఇంకా ఏమంటుంది అమ్మా? ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగల. ఎలా ఉండాలట? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద వరిచేలు చాలా ఎక్కువగా పెరిగిపోయి ఆ పెరిగిన వరిచేలు ఆకాశాన్ని అంటేలాగా, అంటే త్రివిక్రముని యొక్క శరీరం ఎంతలా పెరిగిపోయిందో అంతలాగా అక్కడ ఉన్నటువంటి ఆ వరిచేలు కూడా, ఆ కంకులు కూడా అంత ఎక్కువగా, అంత ఐశ్వర్యం మాకు కావాలి. అలాంటి ఐశ్వర్యం కనుక ఇచ్చావా మా రేపల్లెలో ఉన్నటువంటి సర్వక్షామాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అలాంటి ఐశ్వర్యం మాకు కావాలి అంటారు. ఇంకా ఏం కావాలి? నాంగల్ నంబావయ్యకు చాతి నీరాడినాల్. మేమేం చేస్తున్నాం? మాకేదో వ్రతం అని చెప్పి ఒక వంక అంతే. ఇక్కడ మనకు అమ్మవారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు, మనం మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతం చేయలేకపోయాం అనుకుందాం ఫర్ సపోజ్. కానీ అబ్బా ధనుర్మాస వ్రతం కదా, ఈ రోజైనా ధనుర్మాసం పేరు చెప్పి ఒక్కసారైనా స్నానం చేద్దాం అని చెప్పి స్నానం చేస్తే చాలుట. ధనుర్మాసం పేరు చెప్పి ఒక్కసారి తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే ఆ యొక్క ఆండాల తల్లిని, గోదాదేవిని పట్టుకుని ఆవిని తలుచుకుంటూ, కృష్ణ పరమాత్మ యొక్క లీలలను తలుచుకుంటూ ఒక్కసారి స్నానం చేస్తే చాలుట. వ్రత ఫలితాన్ని మొత్తం ఇచ్చేస్తానంటుంది అమ్మవారు. అంటే మొత్తం ధనుర్మాసం 30 రోజులు యొక్క ఫలితాన్ని అలా ఒక్క స్నానం చేసినంత మాత్రం చేత ఇచ్చేస్తాను. అదిగో అలాంటి స్నానం మనందరి చేత చేయిస్తోంది గోదా తల్లి.
కేవలం వీళ్ళకేంటి వ్రతం అన్నది ఒక వంక. ఆ రకంగానైనా కృష్ణుడితో ఉండొచ్చు. కృష్ణుడే కావాలి మాకు, ఈ జొన్న కొంకులు వద్దు, పెద్ద పెద్ద బస్తాలతో ధాన్యాలు అక్కర్లేదు, భూములు అక్కర్లేదు, ఏనుగులు గుర్రాలు అసలే అక్కర్లేదు. అవన్నీ ఎవరికి కావాలి? ఊళ్ళో వాళ్ళందరికీ కావాలి. మాకెవరు కావాలి? కృష్ణుడే కావాలి. ఎందుకంటే ఇది పూర్వాచారం. మా యొక్క పెద్దవాళ్ళు కూడా కృష్ణుడినే ప్రతి విషయంలోనే అడిగేవారట. ప్రతి సలహా కూడా కృష్ణుడినే అడిగి తీసుకునేవారట. కృష్ణుడి మాట తప్ప ఇంకెవరి మాట వినొద్దన్నారు. అందుకనే పూర్వాచారాన్ని కూడా పట్టుకుని మాకు కృష్ణుడే కావాలి. అందుకే నిన్నటి రోజున కూడా చెప్పుకున్నాం, మన కులదైవాన్ని మనం పట్టుకోవాలి. కులదైవాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఏ వ్రతం చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అనుకోండి, ముందు వెంకటేశ్వర స్వామి పూజ చేసేసుకుని వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసేసి అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. కులదైవాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ముందు మన కులదైవాన్ని చూసుకున్నాకనే అప్పుడు మిగతా పూజలన్నీ చేసుకోండి. అదే మాకు చెప్పారు. అందుకని మేము కృష్ణుడిని పట్టుకుంటాం. హాయిగా ఇన్నాళ్ళు అసలు కృష్ణుడిని చూడడానికే అవ్వలేదు, కృష్ణుడితో మాట్లాడడమే అవ్వలేదు. దొంగతనంగా ఎవరో వినకుండా మాట్లాడేవాళ్ళం, దొంగతనంగా దూకేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. మార్గశీర్ష మాసం వెన్నెల రోజులు హాయిగా కృష్ణుణ్ణి అందరూ ఎవరు చూసినా కూడా భయం లేకుండా ఆనందంగా ధైర్యంగా ఈ రోజు మేము చూస్తాం. అంతేకాదు గట్టిగా పాడతాం, ఉత్తమం పేరు పాడి గట్టిగా నామ సంకీర్తన చేస్తాం. ఇన్నాళ్ళు కృష్ణ అండానికి భయం వేసేది, ఇప్పుడు ఆ భయం లేదు. పెద్దవాళ్ళే ఒప్పేసుకున్నారు కదా, వెళ్ళండ్రా వ్రతం చెయ్యండ్రా అని, ఇంక మాకేంటి భయం. అందుకని గట్టిగా పాడండ్రా, ఎలుగెత్తి పాడండి, ఉత్తముడి యొక్క పేరు గట్టిగా సంకీర్తన చెయ్యండి, నామ సంకీర్తన చెయ్యండి. మన శరీరంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ బయటికి పోయేలాగా, రజోగుణం తమోగుణం అంతా బయటికి పోయేలాగా, సత్వగుణం పెరిగేలాగా అంత గట్టిగా మనం ఈ వ్రతం చేద్దాం, సంకీర్తన చేద్దాం అని చెప్పి పిలుస్తోంది. ఇంకా ఏంటిట, ఎవరైతే ఎక్కడైతే ఈ ధనుర్మాస దివ్య వ్రతం జరుగుతూ ఉంటుందో అక్కడ నెలకి 3 వానలు పడతాయిట. నెలకి 3 వానలు పడ్డాయా ఆ రాజ్యం గాని ఆ దేశం గాని సుభిక్షంగా ఉన్నట్టే లెక్క. ఆ నెలకి 3 వానలు ఎవరి వల్ల పడతాయి? బ్రాహ్మణుల వల్ల పడతాయి, రాజుల వల్ల పడతాయి, స్త్రీల వల్ల పడతాయి. బ్రాహ్మణులు వాళ్ళ యొక్క నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుంటూ వాళ్ళ యొక్క విధి విధానాలు అన్ని పాటిస్తూ వాళ్ళు ప్రజలందరికీ ఆదర్శంగా ఉంటారు చూసారా, అటువంటి బ్రాహ్మణులు ఉన్న చోట ఒక వర్షం పడుతుందిట. ఇంకొకటి రాజులు ధర్మబద్ధమైన పరిపాలన అందిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటే రాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడ 3 వానలు పడతాయిట. అలాగే స్త్రీలు పతివ్రత అయినటువంటి స్త్రీలు వాళ్ళ పాతివ్రత్యాన్ని పాటిస్తూ ఎక్కడ ఉంటారో వాళ్ళకి అక్కడ పడతాయిట వర్షాలు. అంటే ఒక వర్షమేమో బ్రాహ్మణుల గురించి, ఒక వర్షమేమో రాజుల గురించి, ఒక వర్షం స్త్రీల గురించి పడతాయి. ఈ 3 వానలు ఖచ్చితంగా పడి తీరవలసిందే అంటూ చెప్తోందనమాట. మాకు నెలకి 3 వానలు కావాలి. ఎక్కువ మళ్ళీ ఎలా ఉండాలట, మనమే కాదు, మనమే ఆనందంగా ఉండడం కాదు, చెరువుల్లో చేపలు సైతం తుళ్ళి పడేంత ఆనందంగా ఉండాలట. చూడండి, మనమే సంతోషంగా ఉండడం కోరుకోవట్లేదమ్మా, ఆ చేపలు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. అవి కూడా తుళ్ళి పైకి ఎగిరెగిరి మనం చూస్తూ ఉంటాం కదా టీవీల్లోనూ సినిమాల్లోనూ. అలా ఎగిరెగిరి దూకి బలిష్టంగా ఆనందంగా సంతోషంగా, అంటే పిపీలికాది పర్యంతము ఆనందంగా ఉండాలి. మేమొక్కరం ఆనందంగా ఉంటే కుదరదు, మొత్తం ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి. అలాంటి ఫలితం మాకు కావాలి. అది ఇచ్చావా మొత్తం లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగుంటారు. ఇంకా అంటే పూంగువడై పోదులు పొరువండు కనపడుప్ప, కలువ పూలు అంటే పువ్వులు చాలా విరివిగా పూసేయాలి, ఎక్కువ పూసేయాలి. ఇప్పుడు చూడండి మందులు వేస్తారు, పువ్వులు తొందరగా విచ్చిపోవాలని చెప్పి మందు కూడా, ఆఖరికి మల్లె పువ్వు కూడా విడవట్లేదని చెప్పి మందు కొట్టేస్తారట. అంటే పసిరి మొగ్గని మందు కొట్టేసి విడదీసేస్తున్నారు బలవంతంగా. అలా కాదు, వాటికి అవి పుష్పించాలి, వికసించాలి, మనోహరంగా సుగంధాలు వెదజల్లాలి, అంత స్వచ్ఛంగా అన్ని పువ్వులు కావాలి. అవన్నీ ఎవరి కోసం? కృష్ణయ్య ఆరాధన కోసమే. నిన్ను ఆరాధించుకోవాలి కదా మేము. అన్ని రకాల పువ్వులు కావాలి. అంటే ఏ రకమైన వ్యాధులు లేకుండా, ఏ రకమైన జెనెటిక్, చూడండి ఇప్పుడు అన్ని కూడా జన్యుపరమైన ఇంజక్షన్లు అవి చేసేసి బలవంతంగా పశువుల నుంచి పాలు పిండేస్తూ ఉంటారు. అలాగే ఏది కావాలన్నా ఒక కోడికేంటి, మేకకేంటి, ప్రతిదానికి జన్యుపరమైనటువంటి ఇంజక్షన్ చేసేస్తున్నారు కదా. అలాంటిది కాదు,
న్యాచురల్గా, చాలా ఆర్గానిక్ అంటాం కదా మనం, అలాగే న్యాచురల్గా అంతా పుష్పించాలి. అందరూ ఆనందంగా, మేక కోడే కదా ప్రతి ఒక్కళ్ళు మనం మొట్టమొదటి రోజు చెప్పుకుందాం, పురుషుడు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. ఈ భూమండలంలో ఉన్న మనందరము కూడా ఆడామగ పశుపక్షాదులతో కలిసి ఉన్న వాళ్ళంతా కూడా స్త్రీలే. ఎందుకని స్త్రీలు? మనందరము కూడా మన కర్మవశాత్తు పరమాత్మ నుంచి విడిపడిపోయి భూమి మీద ఈ జీవులుగా ఎవరి కర్మను అనుసరించి వాళ్ళ పుట్టుకుంది ఇక్కడ మనకి. మనందరము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ జనన మరణ సంసార చక్రంలో పడి కొట్టుకొని ఎప్పటికైనా సరే తిరిగి చేరవలసిన చోటు ఎక్కడిది? కృష్ణ పరమాత్మనే, కృష్ణున్నే చేరాలి. అలా చేరాలి అంటే ఇదిగో ఈ మార్గశీర్ష మాసమే మంచి మాసము. భగవంతుని వైపుకి అడుగులు వేయడానికి మనల్ని ఉసిగొల్పే మాసం ఈ మార్గశీర్ష మాసం. కాబట్టి ఇలాంటి మాసంలో మనం వడివడిగా భగవంతుని వైపుకి అడుగులు వేయాలి. మనందరము కూడా పునరపి జననం పునరపి మరణం అంటూ ఈ జనన మరణ చక్రంలో తిరిగిపోతూ ఉన్నాం. అందుకే మనకి శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, శంకరాచార్యుల వారు కూడా మనకి చూడ భజ గోవిందం శ్లోకంలో చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, ఇంకా ఎందుకురా ఈ లంపటాలన్నీ పట్టుకుంటావు? ఇప్పుడైనా ముంచిపోయిందేం లేదు, ఆఖరి నిమిషంలో అయినా సరే నువ్వు గోవింద నామస్మరణ చెయ్యి, ఆ కృష్ణుడిని భజించు, ఆయన్ని కీర్తించు. నువ్వు గోవిందుండి పలికావా నీ జన్మ తరించిపోతుంది అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు కూడా చెప్తారు భజ గోవింద స్తోత్రంలో. కాబట్టి అంత ఎక్కువగా మనం కీర్తించాలి. అటువంటి మంచి మాసమే ఈ మార్గశీర్ష మాసం. ఇంకా ఏమంటుంది మన తల్లి? తేంగాదే పుక్కిరింద సీర్తములై పత్తివాంగా. చూడండి, వర్షాలు కురవాలి అని చెప్పారు, పంట చేలు బోళ్ళంత పెరగాలి అని చెప్పారు. మనమే కాకుండా పశుపక్షాదులు, ఆఖరికి చెరువుల్లో చేపలు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పారు. పశువుల కొట్టంలో పశువుల దగ్గరికి వెళ్ళి మనం పాలు పితికితే మహా ఇస్తే మన గేదెలో ఆవులో 2 లీటర్లు ఇస్తాయి, 4 లీటర్లు ఇస్తాయి, మహా అయితే 10 లీటర్లు ఇస్తాయి అనుకోండి. కానీ పితికిన వాడిదే లోటుట. ఆ ఆవులకు ఉన్నటువంటి సిర ఒక చేతిలో పట్టదుట, అంత బలిష్టంగా ఉంటాయట. మరి ఎందుకుండో? ఆ ఆవుల్ని మేపిన వాడు ఎవడు? మన కృష్ణయ్య కాదా? కృష్ణుడి యొక్క వేణుగానం విని పెరిగాయి ఆ ఆవులు, కృష్ణుడి యొక్క కరస్పర్శతో పెరిగాయి ఆవులు. అటువంటి ఆవులు కృష్ణ గాలి సోకి కృష్ణుడి చుట్టూ తిరుగుతూ కృష్ణుడే పరమావధిగా పెరిగినటువంటి ఆవులవి. ఆ ఆవులకి పట్టుకుని కనుక సిరలు లాగితే కొండలు నిండి పొంగి పొర్లిపోవాలట. అన్ని పాలు, అంత గోసంపద, అంత పాల సంపద, పాల ఉత్పత్తులు అన్ని కావాలట వీళ్ళకి. అంటే చూడండి, అంటే రోజుకి మనకి 4 లీటర్లు అవి సరిపోదు, 400 లీటర్లు, 4000 లీటర్లు. అంటే ఒక్కొక్క ఆవుకి అక్షయంగా మాకు కావాలి అన్నారు. అసలు నిజానికి ఆవులకి పాలు అక్షయంగా కావాలి అండంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నిన్నటి రోజున మనం చెప్పుకుందాం, పాలంటే ఏంటి? భగవద్ గుణానుభవ వైభవమే పాలు. ఆ పాలుని మన మనసులో కూడా పొంగేలా చేసుకోవాలి. అంటే భగవద్ గుణానుభవాన్ని మనం కూడా లోపల మనం నిరంతరము అనుకుంటూ ఉండాలి, ఆ వైభవాన్ని కీర్తించాలి. బాహ్యంగా ఉన్నటువంటి అలంకారమే కాదు, ఆత్మాలంకారం కూడా కావాలి. బాహ్యంగా చేసే పూజలు సరే, చేసిన వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ మన మనసును కూడా పరమాత్మ వైపుకు వెళ్ళేలాగా సంసిద్ధం చేసుకోవాలి. అది ఇందాకే చెప్పుకున్నాం కదా, 2 అర్థాలు ఉంటాయని. బాహ్యంగా మంచి పాలు కావాలి, పాడి పంట బాగుండాలి, గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. అంటే ధైర్యంగా పశువుల కొట్టంలో కూర్చుని పాలు పితకగలిగేవాడు ఉంటే ఎన్ని పాలైనా పితుక్కోవచ్చు. అంత పశు సంపద కావాలి, అంత పాలు సమృద్ధిగా ఉండాలి. ఎంత పాలు సమృద్ధిగా ఉండాలంటే పితికే కొద్దీ పాలు రావాలి. పాలు రావడమే కాదు, మన కొండలు కూడా నిండిపోయి ఆ పశువుల కొట్టం అంతా కూడా చిత్తడిగా అయిపోవాలి. అంత సంపద కావాలి. అలాంటి సంపద ఉంటే మాకు ఇక్కడ దుర్భిక్షాలన్నీ పోతాయి. అంటే కొండలు నిండేటట్లుగా పాలిచ్చేలాగా ఈ పశువులు కావాలి, అంత సంపద కావాలి అని అడుగుతుంది. ఎవరి కోసం అడుగుతున్నారు ఈ గోదా గోపికలంతా కూడా? ఊళ్ళో వాళ్ళందరి కోసం. వాళ్ళకి కావాల్సిందేంటి? మాకు భగవద్ గుణానుభవ వైభవమే కావాలి. భగవద్గుణాన్ని పాలతో పోలుస్తారు. మన మనస్సు పరమాత్మ యందు స్నేహంగా ఎప్పుడు మారుతుంది? నిన్నటి రోజున చెప్పుకున్నాం, పాలుని బాగా కాచాలి,
చక్కగా తోడు పెట్టాలి, గట్టిగా పెరుగవుతుంది, దాన్ని చిలకాలి, సాధన చెయ్యాలి కదా. సాధన చెయ్యగా వెన్నపూస తయారవుతుంది. ఆ వెన్నపూసని కదా మనకు కాస్తే నెయ్యి అవుతుంది. అంటే మనం ఎంత సాధన చెయ్యాలో చూడండి. ఒక సామాన్యమైన పాల నుంచి నెయ్యి తీయాలి అంటే అంత సాధన చేస్తున్నామే, మరి పరమ పురుషుణ్ణి పొందడానికి మనం ఎంత సాధన చేయాలి? కనీసం ఒక్క అడుగైనా ఆయన వైపు వెయ్యాలి కదా. ఆ అడుగే ఈ ధనుర్మాస దివ్య వ్రతము. అది కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో, ఈ ధనుర్మాసం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పుకున్నాం మనం నిన్నటి రోజున. అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏ పని చేపట్టినా అది అక్షయం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అందుచేత ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ రోజు ఒక అడుగేద్దాం. ఎవరైతే ధనుర్మాస వ్రతం మొదలు పెడతారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది ప్లేస్. ఒకసారి మొదలు పెట్టామంటే మళ్ళీ వచ్చే ఏడాది అదే సమయానికి మనసు లాగేస్తూ ఉంటుంది. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, కృష్ణుడి గురించి వినాలి, కృష్ణ నామ సంకీర్తనం చెయ్యాలి, మనసు లాగేస్తూ ఉంటుంది కదా. అంటే ఇంకొక అడుగు మళ్ళీ వచ్చే సంవత్సరం వేయచ్చు, ఇంకొకసారి ఇంకో 10 అడుగులు వడివడిగా వేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఒకవైపు ఆయన వైపు ఒక్క అడుగు వేసామా, ఆయన మన వైపు 4 అడుగులు వేస్తే మన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు ఆయన. అలాంటి స్థితి మాకు కావాలి. అది గోపికల స్థితి. గోపికలు ఏం కోరుకుంటున్నారు? శ్రీకృష్ణ గుణానుభవ వైభవం కోరుకుంటున్నారు. లోకుల కోసం ఏం కావాలి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కావాలి, సంపదలు కావాలి, బోళ్ళంత వరిచేలు కంకులు కావాలి, ఐశ్వర్యం కావాలి, వర్షాలు కావాలి, ఈతి బాధలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. మరి ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతం చేస్తారోట ఆ గ్రామంలో ఈతి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, పంటలు కూడా ఎలకలు కొరికేసి కొంత, పక్షులు కొరికేసి కొంత, సగం పంట పోతుంది కదా. అలాంటి బాధలు కూడా ఉండవు. ఏ బాధలు లేకుండా సమృద్ధిగా కావలసినంత ఐశ్వర్యం మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఈ 3వ పాసురాన్ని కష్టకాలంలో ఎవరైతే నిత్యము అనుసంధానం చేసుకుంటారో చాలా మంచి ఫలితం వస్తుంది. లేదు అన్నది పోయి ఉంది అనేటట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి అనుగ్రహిస్తారు. మనకు కావాల్సిందల్లా ఏంటి? నేను నాది అన్నది వదిలేయాలి. అంతా నువ్వే, అంతా నీదే. నేను నాది అంటే మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుపోతాం. అంతా ఈశ్వరార్పణం అనుకుంటే మనకి ఈ కర్మలు ఏమీ అంటవు. కాబట్టి కృష్ణ ఎప్పుడైనా సరే నా కోసం చేస్తున్నాను, నా కోసం, నా ఆనందం కోసం అని అనుకోకూడదు. కృష్ణుడి కోసం, పరమాత్మ ఆనందం కోసం. ఇప్పుడు మనం పుణ్యం వస్తుందని చెప్పి గుళ్ళో తొడవకూడదు. కృష్ణుడు ఆనందపడతాడు కాబట్టి. నిన్నటి రోజున చెప్పుకున్న శబరి ఏం చేసింది? శబరి తన కోసం చేయలేదు, పుణ్యం వస్తుందని చెప్పి చేయలేదు. రాముడు వస్తాడు కాబట్టి, రాముడు వచ్చేసరికి ఆ యొక్క దారి అంతా శుభ్రంగా ఉండాలి కాబట్టి రోజు చక్కగా తుడిచి కళ్ళాప చల్లి ముగ్గులేసి పువ్వులన్నీ జల్లి ఎదురు చూస్తూ ఉండేది. రాత్రి అయిపోయేది, పడుకుండేది. నిన్న రాలేదు కదా, ఇవాళ మానేద్దాం అనుకుందా? అనుకోలేదు. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ వాకిలి తుడిచి ముగ్గేసి చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది పుష్పాలు అలంకరణ చేసి మళ్ళీ రాముడి కోసం ఎదురు చూసింది. అంటే ప్రతిరోజు కూడా ఆ రోజే వస్తాడు పరమాత్మ అన్నట్టుగా రెడీగా ఉండాలన్నమాట. అందుకని ప్రతిదీ పరమాత్మ సంతోషం. ముగ్గులేస్తే రాముడు చూస్తాడు కాబట్టి ముగ్గులేశాను, ఈ ముగ్గేస్తే రాముడు ఆనందిస్తాడు కాబట్టి పనిచేశాను, ఈ ప్రసాదం చేస్తే రాముడు సంతోషిస్తాడు కాబట్టి ప్రసాదం చేశాను. అయితే ఆయనకి ప్రసాదాలకు కొదవా? మనం పెడితేనే కానీ తినడానికి లేదేంటి ఆయనకి? కానీ మనలోంచి ఆ భావన రావాలి. మనం చేసే ప్రతి పని కూడా పరమాత్మ కోసమే చేస్తున్నాను, పరమాత్మే తన కోసం నా చేత చేయించుకుంటున్నాడు తప్పితే నా ఆనందం కోసం కాదు. దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం అక్కర్లేదు, నాకు పరమాత్మ ఉంటే చాలు. నిన్నే మనం చెప్పుకున్నాం, పరమాత్మని కోరుకుంటే పరమాత్మ ఉంటే సకల ఐశ్వర్యాలు మనతో ఉన్నట్టే. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయనతో ఉంది. పరమాత్మని కోరుకుంటే సరిపోదా? కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు అక్కర్లేనివన్నీ కోరుతాం, కావాల్సింది వదిలేస్తాం. అందుచేత మనకి నేర్పుతోందనమాట పరమాత్మని ఎలా ప్రార్థించాలి, ఏ నామాలు మనం కీర్తించాలి. మనం నేను నాది అని ఏదైనా పని చేసావా మృత్యు వస్తుంది, అంతా నువ్వే అన్నావా మోక్షం వస్తుంది. మృత్యువుకి మోక్షానికి తేడా లేదా? మృత్యు వచ్చిందా నువ్వు జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటావు. మోక్షం వచ్చిందా మళ్ళీ జన్మలేని జన్మరాహిత్యం, అది కృష్ణ పరమాత్మ ఇస్తాడు.
కాబట్టి నేను నాది నా కోసం అన్నది మానేసి అంతా నీదే కృష్ణయ్య అంటూ ఒక్కసారి కృష్ణ పరమాత్మని మనం గనక పట్టుకుందామా తరించిపోతాం. ఈ రకంగా మనల్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నదానికి సమాయత్తం చేస్తూ ఈ 3వ పాసురంలో మనల్ని ఈ రకంగా సిద్ధం చేస్తుంది గోదా తల్లి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.